మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సో మొయినాబాద్లో నిన్న రాత్రి ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. పక్కా సమాచారంతో ఈగల్ పోలీసులు మొయినాబాద్లో ఉన్నటువంటి ఓ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఈ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఒక సమాచారం అందిందని, ఆ సమాచారం ఆధారంగా తనిఖీలకు వెళ్ళామని చెప్పి ఈగల్ ఎస్పీ గిరిధర్ కాసేపటి క్రితమే మనతో చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలోనే ఆ పార్టీ నిర్వహిస్తుండగా లోపల నుంచి కాల్పులు జరిగాయి. ఒక తుపాకీతో కాల్పులు గాల్లోకి జరపడం జరిగింది అని చెప్పి ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎందుకు కాల్పులు జరిపారు ఏంటి అనే దానికి మాత్రం తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు రావడం వల్లే వీళ్ళు కాల్పులు జరిపారా అనే దానికైతే పోలీసులు రావడం వల్లే ఆయన కాల్పులు అయితే జరపలేదు. ఎందుకంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా లోపల పార్టీ చేస్తున్నటువంటి నిర్వాహకులకు కానీ అందులో ఉన్న వాళ్ళకి కానీ తెలీదు. కానీ వాళ్ళు ఎందుకు ఫైరింగ్ జరపాల్సి వచ్చింది అనేది తెలియాల్సి ఉందని కాసేపటి క్రితం ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం ఈ పార్టీలో దాదాపుగా 11 మంది ఉన్నారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఒక ఏపీకి చెందినటువంటి ఎంపీ పుట్ట మహేష్ అనే వారు కూడా ఉన్నారు. సో మొత్తం నిన్న చేసినటువంటి టెస్టుల్లో దాదాపుగా 5గురికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత బ్లడ్ శాంపిల్స్ని FSLకి పంపించారు, వాటిని కూడా పరీక్షించారు. వాటిలో మరొకరికి కూడా ఎంపీకి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా అయితే పోలీసులు కాసేపటి క్రితమే చెప్పడం జరిగింది. మొత్తం అయితే ఈ కాల్పులు జరిపిన సమయంలో అయితే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడిది ఆ తుపాకీ ఆయన పేరు మీద ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ కాల్పులు జరిపింది మాత్రం మరొకరు. సో ఆయన తుపాకీతో మరొకరు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళందరినీ పోలీసులు అదుపులోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి కూడా ఎస్పీ చెప్పడం జరుగుతుంది. సో మొదటిసారి రెండోసారి తీసుకుంటే వాళ్ళని బాధితులుగా చూస్తారు, 2 సార్లు 3 సార్లు తీసుకుంటే కనుక వాళ్ళని నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా మొదటిసారి తీసుకున్నారని చెప్పి ఎస్పీ చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తం పార్టీ జరుగుతున్న సమయంలో వీరిలో రమేష్, శ్రవణ్ కుమారు, రితీష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, అలాగే అర్జున్ రెడ్డి, ఇలా మొత్తం ఒక 11 మంది ఉన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. మొత్తం ఈ 11 మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరికీ 5గురికి మాత్రం పాజిటివ్ వచ్చింది నిన్న. ఆ తర్వాత ఈరోజు మరొకరికి మొత్తం పాజిటివ్ వచ్చింది. అయితే మొత్తం 6గురికి పాజిటివ్ రాగా 5గురికి మాత్రం నెగిటివ్ వచ్చింది. అయితే వీళ్ళంతా సిమ్లాలో లేదా ఇతర ప్రాంతాల్లో మేము డ్రగ్స్ తీసుకున్నాం తప్పితే ఇక్కడ మేము డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ నిజంగానే వీళ్ళు అక్కడే తీసుకున్నారా లేదా వేరే చోట డ్రగ్స్ తీసుకున్నారా ఏంటి అనేది అయితే పోలీసులు తేల్చాల్సి ఉంది. ఘటన పార్టీ జరిగినటువంటి ఫామ్ హౌస్లో అయితే దాదాపుగా కొంతమేర డ్రగ్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా FSLకి పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది డ్రగ్స్ ఏ పదార్థాలు మత్తు పదార్థాలు ఈ డ్రగ్స్లో ఉన్నాయి అంటే కొకైన్, హెరాయిన్, ఇలా MDMA ఇలా ఏవేవి ఉన్నాయి అనేది అయితే ఒక స్పష్టత వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపై అయితే దర్యాప్తు కొనసాగుతుంది. తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. సో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అలాగే ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వీళ్ళందరూ ఉండడంతో ప్రస్తుతం అయితే ఈ కేసు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఎలాంటి చర్యలు ఉంటాయి పోలీసులు అనేది వేచి చూడాల్సింది. అయితే దీంట్లో ఒక మహిళ కూడా ఉన్నారు. వీళ్ళంతా వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా ఇక్కడ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఏ అంశం గురించి ఇక్కడ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళందరినీ ఒక రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు అయితే విచారిస్తున్నారు. వీళ్ళు గతంలో ఎప్పుడు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నటువంటి డ్రగ్స్ వీళ్ళకు ఎలా అందాయి, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరు సరఫరా చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తంగా హై ప్రొఫైల్ క్యాండిడేట్స్, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఉండడంతో అయితే పోలీసులు దీనిపై ఒక స్పష్టతను ఇచ్చారు. ఎలాంటి వారైనా సరే డ్రగ్స్ తీసుకుంటే కనుక ఉపేక్షించే పరిస్థితి లేదు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నాం. హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ అయినా, రాజకీయ నాయకులైనా, ప్రముఖులైనా, సామాన్యులైనా ఎవరైనా తమకు సంబంధం లేదు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా తామును సమానమే, అందరూ ఒకేలాగా చూస్తాం, ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈగల్ పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో అయితే తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది. ఓవర్ టు యూ.